రాబోయే తరము కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. ఎవరు స్తుతించాలా? ఇప్పుడు ఉన్నవారు కాదు నాన్న, రాబోయే తరము కూడా దేవుని గణపరచాలా. రాబోయే తరము కూడా ప్రభువులో ఆనందించాలా. రాబోయే తరము కూడా దేవుని మహింపరచాలా. రాబోతున్న నీ బిడ్డలు దేవునికి మందిరంలో నాటబడిన వారిగా వర్ధిల్లినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పటి ప్రార్థన కాదు, ఈ తరము వారి వరకు కాదు, రాబోతున్న నీలో నుండి ఒక జనము రాబోతుంది. నీలో నుండి ఒక జనము రాబోతుంది, బయలు వెళ్ళబోతుంది. వారందరూ కూడా యెహోవాను మహిమపరచినట్లుగా, వారందరూ దేవుని గణపరచినట్లుగా, వారందరూ దేవునికి మహిమని కళ్ళారా చూసినట్లుగా నీవు ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తే రాబోతున్న వచ్చు నీ తరము నా దేవుని ఖచ్చితంగా గణపరచువారుగా మార్చబడతారు. హల్లెలూయా. ఈ రోజు వారు కాదు, నీలో నుండి ఒక తరము రాబోతుంది. ఆమేన్. నీలో నుండి ఒక తరము లేపబడబోతుంది. వారి కొరకు నీవు ఈ పూటే ప్రార్థన ప్రారంభించాలి. నీ ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నావు? నా బిడ్డలి మందిరానికి, నీ బిడ్డల కొరకు ప్రార్థన కాదు, రవచ్చు తరం అంట. ఆమేన్. ఏ తరము చెప్పండి? అది రాబోతున్న తరం. అది ఎంత ఆశ ఉందని మీకు ఎంతమంది నిజం చెప్పండి. అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఆలోచన చేశారా? ఒక తరం మాలో ఏం చేస్తుంది? రాబోతుంది. వారు కూడా ఎవరిని గణపరచాలా, ఎవరిని మహింపరచాలా? గట్టిగా సంతోషంగా చెప్పండి. ఒక ఆలోచన, నా గర్భం నుండి వచ్చిన వారిని మహింపరచాలా అన్న ప్రార్థన అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మందిరానికి పోయింది. ఆమె ఏం చేస్తుంది చెప్పాలా? పాటలు పడిందా? వాక్యం విన్నదా? వెళ్ళి కూర్చొని ఒక ఏడుపు పెడుతుంది. ఏమి ఏడిపోయింది? ఇందాక మనం చదువుకున్నామే, హృదయంలో ఉండవచ్చు. ఏ మూలికలే దుఃఖంతో నింపబడ్డాయి. జీవితం మొత్తం భర్త లేదు, ఏం లేదు నాన్న, అమ్మ నాన్న కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఈరోజు ఖచ్చితంగా నా ప్రార్థన, నా బాధని వినాలని చెప్తుంది. ఏమని? ఒక ఏడుపు పెడుస్తుందంట. అయ్యా, దేవుని మందిరం షిలోములో దీపం వెలిగించేవాడు లేడయ్యా. షిలోములో మందిరంలో దీపం ఆరిపోతుంది. సేవకుడు వృద్ధుడైపోయినాడు, సేవ ఆగిపోతుందేమో. నీ మందిరంలో మహిమ, ఒకవేళ దీపం ఆరిపోతే మహిమ తొలగిపోతుంది. ఆ దీపము నిత్యము వెలిగినట్లుగా ఇదిగో ఒక తరమునైనా నీ కొరకు పని చేస్తున్నట్లుగా, ఒక తరము నీ ఒక మందిరంలో ఉపయోగపడినట్లుగా, ఒక తరము నీ కొరకు దీవెనకరమైన పరిచయం చేసినట్లుగా ప్రభువా నాకు ఒక్క కొడుకు నువ్వు, వాడిని మందులు పెడతాను. పరిచర్య ఆగిపోదు, ధర్మం ఆగిపోదు, దీపం మారిపోదు. దిగుబడి అనేక మందికి వెలుగుగా మార్చబడతాడు అని ఒక విజ్ఞాపన చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె ప్రార్థన దేని కొరకంటే రాబోతున్న తరములో దేవునికి సేవ, దేవునికి పరిచర్య ఆగకూడదు. అది నిరంతరము జరగాలి, అది నిరంతరము సాగిపోవాలి. ఒక ప్రణాళిక, ఒక విజ్ఞాపన. అందరిలాగే ఆడలేదండి, తనకున్న సమస్యను బట్టి ఆడలేదండి. ఒక వచ్చు తరము కొరకు, ఒక వచ్చు తరము నీ మహిమను తెలుసుకున్నట్లుగా నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఇప్పుడు రాబోతున్న తరము కొరకు ఇప్పుడు నుండి ప్రార్థన ప్రారంభించాలి. ఆమేన్. ఎప్పటి నుంచి? గట్టిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? అయ్యా, రేపు నా కూతురు ఒకరిని కనబోతుంది, రేపు నా కొడుకు ఒకరిని కనబోతున్నాడు. ఇదిగో వాడు ఖచ్చితంగా నీ సేవలో నిలబడాలా, వాడు ఖచ్చితంగా నీ మహిమని మోయాలి. నీ మందసంలో వాడు నీ మందసం దగ్గర ప్రభు కూర్చోవాలయ్యా. సంఘ భారం వాడుకు ఉండాలయ్యా. దేవునికి నిన్ను మహింపరచేవాడి గాను, నీ పనులు నలిగిపోయేవాడి గాను, అనేకులకు సాక్షిగా వాడు వాడబడినట్లుగా ప్రభువా అయ్యా ఉన్నతమైన కృప అనుగ్రహించమని నీ ఇప్పటి నుండి ప్రార్థన ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ విజ్ఞాపనది. నా బిడ్డలారా, మీరు గుర్తించిన దేవునికి నువ్వు దేవుని దగ్గర చేసే ప్రార్థన ఇది ఎప్పటికీ పోదు. రాబోతున్న తరము కొరకు ఈ ప్రార్థన చేసేవారు నిజమైన క్రైస్తవులు. ఆమేన్. హల్లెలూయా. సమస్యల కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు కాదు, ఇబ్బందుల కొరకు ప్రార్థన చేసిన కూడా కాదు, అప్పుల కొరకు, రోగాల కొరకు ఏం కాదు. ఒక తరము కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలా. ఒక తరాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాల. ప్రార్థన చేత వారిని తయారు చేయాలి. మీరే తయారు చేయాలి. ప్రార్థనలో ఒక తరం అని మీరు కణాలు ప్రశ్న వేద పడి
నువ్వు ప్రసన్న వేదన పడి ఒక తరానికి కనగలిగితే నా తండ్రి ఖచ్చితంగా ఒక మహిమకరమైన పరిచర్యను ప్రారంభించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత విజ్ఞాపన చేస్తావు, ఎంత ఏడుపు వేస్తున్నావు తెలియదా? ఎంతకాలం దేని కొరకు ఏడ్చావు కూడా నాకు అనవసరం. కానీ ఇక నుండి నీవు ఖచ్చితంగా వచ్చు తరము కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మనమందరం మార్పు చెందాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా.